ఈ స్వీట్ని మేమైతే పప్పులార్ది అంటాము, చాలామంది బెల్లం తాలకులు అంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి. 1 కేజీ బియ్యం పిండికి 2 గ్లాసులు వాటర్ వేసి పొయ్యి మీద పెట్టి ఉక్కబెట్టాలి పిండిని. దాని తర్వాత తీసి చేతిని తడి చేసుకుంటూ ఇలా తాలికల్లా చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని వాటర్ పోసి బాగా మరిగించాలి. అందులో బెల్లము, నానబెట్టిన శనగపప్పు, అలాగే కొబ్బరి తురుము వేయాలి. బాగా మరిగిన తర్వాత వాటర్ని ఈ పాల తాలికలు అందులో వేసుకోవాలి. తాలికలు వేసిన తర్వాత ఒక 20 మినిట్స్ అలాగే ఉడకనివ్వాలి. దాని తర్వాత ఇలాచీ పొడి వేసి దించేసుకోవాలి. ఈ స్వీట్ని అయితే ఆషాఢ మాసంలో ఎవ్రీ ఇయర్ గూనాలమ్మకి దండం పెట్టడానికి నైవేద్యంగా మేము చేస్తాము. పాత్రకి ఇలా పసుపు రాసి కుంకుమ పెట్టి నేల మీద ముగ్గేసి నైవేద్యంగా పెట్టాలి ప్రసాదాన్ని. అక్కడ ఎవ్రీ ఇయర్ ఇస్తరాకుల్లో పెడతాము, ఈసారి కుదరలేదు. ఇలా ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి ధూపం వేసి దండం పెట్టుకోవాలి. ఈ స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది. వండిన రోజు కన్నా నెక్స్ట్ రోజు ఇంకా బాగుంటుంది. మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి.